నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రాజెక్ట్ చైతన్యం. అమరావతి రాజధానికి సంబంధించి మళ్ళీ 44,000 ఎకరాలను తీసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ గతంలో 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో అప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి 34,000 ఎకరాలను ఆల్రెడీ సేకరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఆ భూములను తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే తెలుపుతూ వచ్చింది. అయితే మళ్ళీ కొత్తగా మరొక 44,000 ఎకరాలను తీసుకొని అమరావతి ప్రాంత విస్తరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఇప్పటికే గతంలో భూములు తీసుకున్నటువంటి రైతులకు సంబంధించిన పరిహారం కావచ్చు, లేదంటే వాళ్ళకి ఇస్తామన్నటువంటి ప్లాట్లు కావచ్చు, ప్రతి ఏడాది వాళ్ళకి పంట సాయం కింద ఇస్తామన్నటువంటి డబ్బులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎక్కడ అందజేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మళ్ళీ కొత్తగా 44,000 ఎకరాలను తీసుకొని ఏం చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఆ అంశానికి సంబంధించి రైతులు కూడా ఒక నినాదాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ మాకు నష్టపరిహారం చెల్లించలేదు, ఆ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా అమరావతి రైతులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీటి వాటాలకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. బచావత్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో దానికి భిన్నంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీటి కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అర్థమవుతుంది. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్లో అప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి కేటాయింపులు జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఏడాది విమర్శలు దారితీస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఆ రాయలసీమకు సంబంధించి ప్రతి నిత్యం కూడా వాటర్కి సంబంధించిన ఇష్యూస్ని ఫేస్ చేస్తూనే ఉంటుంది. దీని మీద రాయలసీమకు సంబంధించిన మేధావుల ఫోరం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఒక నిజం ఏంటి, లేదంటే దానికి సంబంధించిన నీటి కేటాయింపులు ఎంత జరపాలి ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు చర్చ అయితే జరగలేదు. ఏంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమరావతి రాజధాని ఇష్యూ కావచ్చు, అలాగే ఏపీ రాజకీయ పరిణామాల అంశం సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా అమరావతి ఆంధ్రుల రాజధానికి సంబంధించి ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాలని, దాదాపు 34,000 ఎకరాలని అప్పుడు తీసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరొక 44,000 ఎకరాలను తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ సిఆర్డిఏ ఒక చెప్పేసింది, క్లియరెన్స్ ఇచ్చేసింది. ఏంటి ఇప్పుడు ఇప్పటికే ఆ రైతులకు సంబంధించిన నష్టపరిహారం మాకు ఇవ్వలేదు, మాకు ఇస్తానన్న ప్లాట్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళేమో గగ్గోలు పెడుతున్నారు. మళ్ళీ కొత్తగా ఈ 44,000 ఎకరాలను తీసుకొని ఏం చేద్దాం అనుకుంటుంది? అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తే మంచిది. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి. అట్లా కాకుండా ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేసిందంటే రాజధానికి మంచిది కాదు, తెలుగుదేశానికి అంతకన్నా మంచిది కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజధాని పైన గత 10 సంవత్సరాలుగా భిన్నమైన చర్చలు నడిచినాయి. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు రాయలసీమ పేరుతో పనిచేసిన మాలాంటి వాళ్ళు కూడా మాకు ఇవ్వాలి, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం గతంలో మేము అన్యాయం అయిపోయినామని మేము కోరాం. పెద్ద చర్చ నడిచింది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. అందులో ప్రారంభ దశలో ఉంది కాబట్టి చివరి వరకు చెప్తానే ఉన్నాం ఈ మాట. వెంటనే జగన్ గారు అధికారంకి వచ్చిన వెంటనే 3 క్యాపిటల్ ఫార్ములా పేరుతో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వివిధ ప్రాంతాల్లో పెడతామని ముందుకు వచ్చాడు. అప్పుడు కూడా మా ప్రాంతానికి రావాల్సిన మాట మాకు ఏంటని మేము మాట్లాడాం. ఇట్లా భిన్నమైన చర్చ నడిచింది. కానీ 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి వచ్చిన మ్యాండేటరీ కావచ్చు, ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు మేము రాజధాని పూర్తి స్థాయి రాజధాని అమరావతిలోనే పెడతాం, కర్నూలు లాంటి ప్రాంతాలకు వచ్చి మరి హైకోర్టు ఇవ్వలేము, మేము బెంచ్ మాత్రమే ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అనూహ్య విజయాన్ని సాధించడం వల్ల రాయలసీమకు రాజధాని కావాలి, రాయలసీమలో రాజధాని వాటా కావాలని మాట్లాడే మేము కూడా ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పారు. కారణాలు ఏమైనా ప్రజలు ఓట్లేశారు, దేనికి ఓటేషన్ వచ్చు. కానీ ఒక నైతికత ప్రభుత్వానికి ఉంది. మేము ఇక్కడ పూర్తి స్థాయి రాజధాని నిర్మించుకుంటామనే నైతికత ప్రభుత్వానికి ఉంటుంది. గో హెడ్ అంటున్నాను, అందువల్ల తక్కువ మాట్లాడి ఎక్కువ చేయండి అని మీ పని మీరు చేసుకుంటా పోతే ఏ వివాదం ఉండదు, సమస్య పోతుంది, రాజధాని ఉంటుంది, తెలుగుదేశానికి కూడా మంచి ఉంటుంది, మంచి జరుగుతుంది రాజకీయంగా. దానికి భిన్నంగా వీళ్ళు ఊహాత్మకంగా ఎలా పడితే అలా వ్యవహరిస్తే మొదటికే మళ్ళీ మోసం వస్తుంది. ఎందుకంటే 30,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మొత్తం 52,000 ఎకరాలు. ఇప్పుడు దీన్ని ఒక కొలికి తీసుకురావడానికి మౌలిక వస్తువులకి 50,000 కోట్లు అవుతుందని చెప్పింది గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఇంకా 60,000 కోట్లు అవ్వచ్చు. దీనికి 52,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మరీ తీసుకొస్తాం అంటున్నారు. ఇది జరిగితే 1,00,000 కోట్ల రూపాయలు మనకు ఫ్లాట్లు అమ్మొచ్చు అని అన్నారు గతంలో. ఇప్పుడు అదేం కనపడట్లేదని పత్రికలు వస్తున్నాయి. అదేంటంటే 50,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు మౌలిక వస్తువులు పోతాయి బైఫర్కేషన్ లో, ఒక 10,000 ఎకరాలు రైతులకు ఇచ్చేవాలి ఫ్లాట్ల రూపంలో, 1,00,000 ఫ్లాట్లు, ఇంకో 10,000 ఎకరాలు ప్రభుత్వ అవసరం పెట్టి ఇంకో 10,000 ఎకరాలు అమ్మొచ్చు అన్నారు. కానీ ప్రభుత్వ భూములు చాలా వరకు చెరువులు, గుంటలు, వాగులు ఉన్నాయి కాబట్టి అది వర్కౌట్ కాదు,
2 నుంచి 3-4 వేల ఎకరాల నుంచి అమ్మడానికి అవకాశం లేదని లెక్క వస్తున్నారు ఇప్పుడు. అంటే 20,000 కోట్లు కూడా రాదు మీ లెక్క ప్రకారం, అదంతా అమ్మితే కొంటే. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ అప్పులను ఎడ తీర్చాలి? ఇట్లాంటి వాతావరణం ఉన్న దశలో ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటామంటే వాళ్ళు ఇస్తారా? మౌలికమైన ప్రశ్న. ఎందుకంటే ఈ 30,000 ఎకరాలు ఇచ్చేటప్పుడు ఏమైంది, ఒక 5 హైటెక్ సిటీ, ఒక కోకాపేట, హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల బ్రహ్మాండంగా ల్యాండ్స్ పెరిగినాయి. ఆ హైటెక్ సిటీతో చంద్రబాబు గారు కూడా అనుబంధం ఉంది కాబట్టి అక్కడ ఆయన చేసాడు, ఇక్కడ ఆయన చేస్తాడు ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది, ఆ రైతుల్లో. అంటే ఆయన ధారాళంగా ఇచ్చారు. కొంతమంది నిరాకరించినా మొత్తం మీద ఇచ్చారు, ఇంతమంది ఘర్షణ లేకుండా. అది మంచి అయింది ప్రభుత్వానికి. ఇప్పుడు ఇది వర్కౌట్ కావాలంటే ఖచ్చితంగా ఎకరా భూమి 40-50 లక్షలు ఉంటే ఈ ప్లాట్లు 3 ప్లాట్లు అంతకన్నా ఎక్కువే చేస్తుందని సాటిస్ఫైర్ వాళ్ళకి రావాలి. ఇంకా ప్లాట్ 1,00,000 ప్లాట్లు డివిజన్ చేసి రావాలి. ఇప్పుడు ఇదంతా ఇచ్చేసిన తర్వాత ఇంకో 40,000 ఎకరాలు కొత్తగా తీసుకోవాలంటే ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అయితే చట్టం, ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చేసి కొట్టేయవచ్చు. కానీ ల్యాండ్ పూలింగ్ అంటే వాడు ఇష్టపడే చేయాలి. అవును, ఇష్టపడకపోతే ఈ 1 ఎకరా ఇష్టపడిపోయినా ఆడికి ఆగిపోతుంది. కానీ ల్యాండ్ పూలింగ్ ఇష్టప్రకారం ఎప్పుడు ఇస్తారు? నాకు లాభం ఉంటేనే ఇస్తారు. ఆ రోజు రైతులు ఒక కోకాపేట, ఒక హైటెక్ సిటీ లాగా చంద్రబాబు గారు చేస్తారేమో, రాజధాని వస్తుందేమో, 2 రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా లాభం వస్తుందని ఇచ్చారు. కానీ ఆ నగరమే వస్తుందా రాదా, ఏం వస్తుందో తెలియదు అనే గందరగోళంలో ఉన్న ఈ దశలో దాని ఒక పులికి రాక ఇంకో 40,000 ఎకరాలు వాళ్ళు ఈరు కదా. వాళ్ళు ఈకపోతే వాళ్ళని ఏమీ చేయలేవు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు. ఎందుకు చేయలేదు? చట్టం ఒప్పుకోదు. భారత ఆహార భద్రతా చట్టం ప్రకారం 3 పంటలు పండించే వాటిని ఏ అవసరాల కోసం కూడా తీసుకోకూడదు. నెంబర్ 1. తీసుకోవాల్సి వస్తే ఇతర మార్గాలు పరిశీలించాలి. 2 అయిపోయి ఇంకా చేయలేము, ఆడ తప్ప ఇంకొక చోట చేయలేము అనే వాతావరణం నిరూపిస్తే అప్పుడు తీసుకోవచ్చు. అది కూడా 10,000 ఎకరాలు తీస్తే 20,000 ఎకరాలు కొత్తగా సాగులో చూపించాలి. అంటే వేస్ట్ భూమి. ఇది చట్టం చెప్తుంది. ఆ చట్టం ప్రకారం ఉన్న కోర్టులు వేసేసి అక్కడికి ఆగిపోతుంది. ఇప్పుడు ఆడ తప్ప ఇంకేటి తీసుకోవాలని ఎట్లా నిరూపిస్తావు? ఆల్రెడీ 30,000 ఎకరాలు రాజధాని కట్టుకుంటుంది కోర్టు. కాబట్టి లీగల్ గా పోతే సంస్థ నమ్మాలంటే ఆ పరిస్థితి లేదు. వాళ్ళు 33 ఎకరాల పరిస్థితి ఇంకా రైతు రాలేకపోతే. కానీ తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఎక్కువ ఊహించుకోకుండా వాళ్ళు అనుకున్న టైంలో మీ టైం స్పాన్ ఆఫ్ 5 years కదా. కొత్త ప్రభుత్వం ఎన్ని ఆలోచనతో ఉంటుందని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ కాంగ్రెస్ అయినా బీజేపీ, జగన్ అయితే రాజధాని మార్చేస్తాడు అనుకుందాం. మిగిలిన వాళ్ళు రాజధాని మార్చకపోయినా తెలుగుదేశం అభిప్రాయంతో ఏ పార్టీ లేదు. అమరావతిలో రాజధాని ఉండాలని కోరుకుంటున్నాయి. కానీ వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీతో సహా, జనసేన సహా ఒక మహానగరం అనే కాన్సెప్ట్ వాళ్ళు లేరు. ఒక మహానగరం 2 మహానగరాలు చేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి మీకు ఇచ్చిన టైం 5 years కాబట్టి ఈ 5 years లో ఏం చేయాలో అది బలమైన పునాదులు వేయండి. ఖచ్చితంగా మీకు మంచిది, అమరావతికి మంచిది. అందుకు భిన్నంగా పోతానంటే మొదటికే మోసం వస్తుంది. అసలు ఆ ఉన్న వాటికే కనీసం ఇప్పటివరకు డ్రైనేజ్ సిస్టము, లేదంటే అక్కడ పైప్ లైన్లు, రోడ్లు, కనీసం మౌలిక వసతులే లేవు కదా. ఇప్పుడు ఉన్న వాటికే చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకున్నాం. అక్కడి నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచో, హట్కో నుంచో అక్కడి నుంచి లోన్లు తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి ఆ మౌలిక సదుపాయాల కోసమే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ కొత్తగా అవి తీసుకొచ్చి ఏం చేయాలని చెప్పేసి, అంటే ఎప్పుడు విజన్ అంటే 2047 అవుతుందా, 2067 అవుతుందా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఆ రైతులకైతే న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అంటే ఒకటి ఏదైనా ఒక విజనరీతో ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అది 5 ఏళ్ళు పూర్తి కావాలని రూల్ ఇవ్వాలి. ఇప్పుడు నాగార్జున సాగర్ 20 ఏళ్ళు కట్టారు, అంటే 5 ఏళ్ళు ఎట్లా కడతారు? పోలవరం ఇప్పుడు 3 ప్రభుత్వాలు 2 రాష్ట్రాలు మారిపోయి హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతానే ఉంది. కాబట్టి అమరావతిలో కూడా ఇట్లాంటి ప్రయత్నం కొనసాగుతుందని చంద్రబాబు గారు అంటారు. గుడ్ ప్రభుత్వం కొనసాగించాల్సిందే. కానీ ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు, అంజయ్ గారు, ఎవరు ప్రారంభించినా ఏ ప్రభుత్వం వచ్చినా కొంచెం అటు ముందుకు సాగుతా ఉంది, దాన్ని టచ్ చేయలేరు. ఇప్పుడు పట్టిసీమ ఉంది, చంద్రబాబు గారి పీరియడ్ లో కుడి కాలువని కొంచెం ఎక్స్టెండ్ చేసి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాడు. జగన్ గారు దాన్ని ఆపేసినాడా? ఆపలేడు. చాలా ఆపినాడు, దాన్ని ఆపలేదు కదా. ఎందుకు అంటే ఒకటే కారణం, అది ప్రజా ప్రయోజనంతో ముడిపడిన ప్రాజెక్ట్ ఎవడు ఆపడు. మీరు చెప్తున్నది ఊహ, ఒక అంచనా. దీంతో ఎవరికి యాక్సెప్టెన్స్ లేదు, ఒక తెలుగుదేశం తప్ప. రాజధాని పెట్టాలనే విషయంలో వైసీపీ మినహా అందరికీ యాక్సెప్టెన్స్ ఉంది. కానీ అలాంటి రాజధాని ఉండాలని తెలుగుదేశం తప్ప ఇంకోరికి యాక్సెప్టెన్స్ లేదు, సమర్థించగలగలేదు. అంటే విస్తృతమైన ఏకాభిప్రాయం లేని ఒక ప్రాజెక్ట్ అంటున్నారు. రాజధాని ఉండడం లేదు, ఒక మహానగరం లేదు. రాజధానికి యాక్సెప్టెన్స్ ఉంది, కానీ మహానగరానికి యాక్సెప్టెన్స్ లేదు. అలాంటప్పుడు ఆ మహానగరం జోలికి మీరు వెళ్తే, మీరు తెలియని తర్వాత మీ పునాదురాలు కొనసాగిస్తారని గ్యారెంటీ ఇస్తారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుని ప్రభుత్వం వ్యవహరించాలి.
ఓకే. అందుకు భిన్నంగా పోతే మొదటికే మోసం వస్తుంది. ఓకే. ఓకే. ఇంకొక అంశము ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు ఈ పేరు మనం చాలా పెద్ద ఎత్తున వింటూ వచ్చాం. ఎన్నికల సమయంలో కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు ఆయనకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా వింటూ వచ్చాము. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు ఏపీలో చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అయితే అది రాజకీయాలకు సంబంధించి వినిపిస్తుంది. ఆయన ఏదో రాజకీయాల్లోకి వస్తారు, రాజకీయాల్లో కొత్త పార్టీ పెడతారు, లేదంటే ఇంకో పార్టీలో జాయిన్ అవుతారా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతాను, జగన్మోహన్ రెడ్డి గతంలో చాలామంది ఇబ్బంది పెడుతూ వచ్చాడు కాబట్టి వాళ్ళందరికీ నేను అండగా నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేస్తాను, ప్రయత్నిస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటమా, లేదంటే రాజకీయ అవసరాల కోసమో, రాజకీయ వ్యవహారాల కోసమో, రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడం కోసం ఒక మార్పు అనుకోవాలా? ఏబి వెంకటేశ్వరరావు గారైనా ఎవరైనా సరే మీరు ఏ ఉద్దేశంతో చేస్తారనేది ముఖ్యం కాదు, ఏం ఫలితం వస్తున్నది ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పోరాడాల్సిన అవసరం అయిపోయింది. 2024 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పోరాడారు, విజయం సాధించారు, అయిపోయింది. వన్స్ గెలిచిన తర్వాత ఇంకా ఆయన మీద ఏంటి పోరాడేది? ఒకవేళ ఆయన చేసిన తప్పుల మీద పోరాటం ఎందుకు? విచారణ జరిపి శిక్షించండి. మీరు బాగా పరిపాలిస్తే ఇంకా జగన్ జోలికి ఊడిపోతాడు. 2024లో ఆయన ఓడించేసినారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడం అంటే మీరు బాగా పరిపాలించకపోతే గెలుస్తాడు. షార్ట్ కట్ మెథడ్ ఏమి లేవు. అంటే బాగా పరిపాలించడం మీ చేతిలో ఉండేది కదా. అంటే బాగా పరిపాలించండి. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడాల్సింది, చైతన్యపరచాల్సింది, ఆ 3 పార్టీలు కూర్చొని మీరు బాగా పరిపాలిస్తే జగన్ మళ్ళీ రాడు, మీరు బాగా పరిపాలించకపోతే జగన్ మళ్ళీ వచ్చేస్తారు, ప్రమాదం అని చెప్పండి పోయి వాళ్ళు ముగ్గురికి. దాన్ని వదిలేసి జనానికి ఏం సంబంధం? జనం ఓట్లు వేసేస్తారు, జనం పాత్ర అయిపోయింది. బాగుంటే మళ్ళీ వేస్తారు, బాగాలేకపోతే జగన్కి వేస్తారు. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు చర్చించాల్సింది, చైతన్యం చేయాల్సింది ఆ 3 పార్టీలు. మీరు పద్ధతిగా బాగుంటే మళ్ళీ ఆయన గెలవడం, లేక మనం ఓడిపోతాం అని చెప్పాలి. జగన్ గారిని ఓడించేసినారు కదా, ఈ కొత్తగా ఓడించేది. మీకు బాగా లేకపోతే ఆయన గెలిపిస్తారు. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి ప్రయత్నాలు జగన్ ఇంకా ఇప్పుడు జగన్ గారి కోడి కత్తికేస్తుంది. జగన్ ఎందుకు విమర్శించడం? రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకుని తొందరగా తీర్పు వచ్చేది చూసుకోవచ్చు. మీరు నమ్ముతున్నారు కదా జగనే చేయించుకున్నాడని, చేయించండి. అదేవిధంగా రాయి దాడి ఘటన చేయించండి, ప్రభుత్వం మీదే సిట్ ఏర్పాటు చేసి తొందరగా చేయించండి, ఆయన చేయించుకోవడం తెలుస్తుంది. కాబట్టి స్థూలంగా తప్పు జరుగుతుంటే శిక్షించే అధికారం మీకుంది, పోరాడాల్సిన అవసరమే లేదు, ప్రజల చైతన్యపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. తప్పును శిక్షించండి చట్టబద్ధంగా. మీరు బాగా పరిపాలిస్తే జగన్ రాడు. ఈ 2 మార్గాలు వదిలేస్తున్నారంటే మీరు ఏదో షార్ట్ కట్ మెథడ్లో గందరగోళం చేసి ఏదో చేయాలనుకుంటే అది అల్టిమేట్ గా మీకే నష్టం. అంటే ఇది ఎవరి మీదన్నా అలిగో, లేదంటే ఎవరి మీదన్నా అంటే ఏదో ఇస్తామని చెప్పేసి ఏదో ఇవ్వక అదొక అసంతృప్తిని ఎలా వెళ్ళగక్కుతున్నట్టు అనుకోవచ్చు ఏమన్నా? కొంత అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. నాకైతే పరిచయం లేదు, సమాచారం లేదు. ఎందుకంటే హౌసింగ్ బోర్డు ఇచ్చారు, అడ్వైజర్ లాంటి గౌరవప్రదమైన స్థానం ఆశించారు, ఇది ఇచ్చారు అంటున్నారు. రియాలిటీ మనకు తెలియదు. కానీ హౌసింగ్ బోర్డు చైర్మన్ అనేది చిన్న పాత్రే, దాంట్లో డౌట్. ఆయనకున్న 5 ఏళ్ళు ఇబ్బందులు, సాధక బాధలు, ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ చూసినప్పుడు నేచురల్ గా పెద్ద ఆశిస్తారు. ఆయన అభిమానంతో ఈ పని చేసిన తెలుగుదేశానికి నష్టం, వ్యతిరేకంగా చేసిన తెలుగుదేశానికి నష్టం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పోతే తెలుగుదేశం చెప్పించింది అనుకోట జనం. ఎందుకంటే ఈ రోజుకి అఫిషియల్ గా ఆయన పోస్ట్ లో ఉన్నాడు. ఆయన మనసులో ఏముందో ప్రధానంగా పోస్ట్ లో ఉన్నాడు. పోస్ట్ లో ఉన్నప్పుడు నేచురల్ గా తెలుగుదేశం అని ముద్రపడదు. ఆ పోస్ట్ లో లేకుండా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటాడా, లేదా మన చెడ్డపేరు వస్తుందని ఈయన జాగ్రత్త తీసుకుంటారని చూడాలి. ఓకే. ఓకే. సో ఇంకొక ఇష్యూ సార్, చాలా ప్రధానమైన ఇష్యూ, మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి ఇష్యూ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నీటి వివాదం, నీటి కేటాయింపులకు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, ఎప్పుడూ కూడా ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తుంటాం. ప్రధానంగా రాయలసీమకి సంబంధించి ఎప్పుడూ కూడా నీటి వాటాలకు సంబంధించిన కేటాయింపుల్లో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. బచావత్ కమిషన్ ఇచ్చేటువంటి దాని రిపోర్ట్ ప్రకారం కావచ్చు, లేదంటే మనకి శ్రీశైలంకి సంబంధించి కావచ్చు, ఇక్కడ తెలంగాణకి సంబంధించిన కొంతమంది మంత్రులు చెప్తున్నట్టు మా నీళ్ళను వాళ్ళు దోచుకెళ్తున్నారు, లేదంటే వాళ్ళ నీళ్ళని వీళ్ళు దోచుకెళ్తున్నారని చెప్పేసి రాజకీయ విమర్శలు కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతిసారి పెద్ద ఎత్తున ఎందుకు రాజకీయం అవుతున్నాయి? ప్రజలకు సంబంధించిన అంశాలని క్లియర్ చేయకుండా వాళ్ళు రాజకీయంగానే ఎందుకు వాడుకుంటూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని జరుగుతున్న పరిణామాల్లో మంచి వాదనలు సమర్థవంతం వినిపించకపోతే రాష్ట్రం నష్టపోతుంది అనేది సాంకేతికం. అల్టిమేట్ గా నష్టపోయేది రాయలసీమ. ఎందుకు? ఇప్పుడు వివాదం ఏంటంటే కృష్ణా నది పైన నీళ్లను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి బచావత్ అనే కమిషన్ విభజించింది. ఏ ప్రాజెక్టుకి ఏ రాష్ట్రానికి ఎంత.
ఆ రకంగా 800 పైచీలకు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాటా అవుతుంది ఉమ్మడి రాష్ట్రం. బచావత్ ఒకసారి తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టు కూడా మార్చలేదు, భారత పార్లమెంటే మార్చాలి. బచావత్ అంటే ట్రిబ్యునల్స్, బచావత్ అనేది ట్రిబ్యునల్. ఒక ట్రిబ్యునల్స్ కానీ ఒక కేటాయింపులు ఇచ్చేస్తే దాన్ని మార్చే అధికారం మళ్ళీ ట్రిబ్యునల్ అనే వేయాలి, లేదా భారత పార్లమెంటే చేయాలి తప్ప సుప్రీంకోర్టు కూడా అధికారం లేదు. అంత బలమైన అధికారులు ట్రిబ్యునల్స్ ఉంటాయి. బచావత్ అనే ట్రిబ్యునల్ 800 పైచీలకు టీఎంసీ ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. ఇది అయిన తర్వాత మన దురదృష్టం రాష్ట్ర విభజన జరిగిపోయింది. విభజన జరిగినప్పుడు ఆల్రెడీ బచావత్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఆ కేటాయింపులు నీటి ప్రాజెక్టు వారీగా కూడుకుంటే 500 పైచీలకు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 288 టీఎంసీలు 300 టీఎంసీల లోపు తెలంగాణకు వచ్చింది. అంటే తెలంగాణ వాదనలో ఒక నిజాయితీ ఏముందంటే ఉమ్మడి ప్రాంతంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం నిర్లక్ష్యం జరిగింది, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల కేటాయింపులు జరగలేదు. అట్లా రాయలసీమలో అట్లా జరిగింది. తమాషా కృష్ణా నది ఫస్ట్ తెలంగాణలో ప్రవహిస్తుంది, తర్వాత రాయలసీమలో ప్రవహిస్తుంది. సముద్రం కలిసే చోట అంశీల ముందు కృష్ణా డెల్టాకి వచ్చింది. సమస్య ఏంటంటే సముద్రం చివరున్నటువంటి నది చివరున్నటువంటి ప్రాంతానికి నీళ్లు బాగపోతాయి. నది ఎంట్రీ పాయింట్ తెలంగాణ నష్టపోయింది, రాయలసీమ నష్టపోయింది. అది నిజమే. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర విడిపోయి జరిగింది కాబట్టి ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా అంటే నదీ పరివాహక ప్రాంతం మా ప్రాంతంలో ఉంది తెలంగాణలో. కాబట్టి మాకు ప్రవాహం ఆధారంగా ఈ కేటాయింపులు మార్చాలని ఫస్ట్ వెళ్ళారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఒప్పుకోలే. మీరు ఇడిపింది మీరు చావని చెప్పి 800 టీఎంసీ మీకు ఇద్దరు పొందారు, దాంట్లో కొట్టుకొని తప్ప మొత్తం పనిచేయడానికి కుదరదు అని. ఇంతలో బ్రిజేష్ కుమార్ కొత్త ట్రిబ్యునల్ వేశారు. ఆ ట్రిబ్యునల్ ఏం చేసింది, నీటి లభ్యత చాలా మందికి అర్థం కాదు, నీటి లభ్యత పెంచింది. అంటే 100 సంవత్సరాలు ఎంత నీళ్లు వస్తున్నాయో లెక్క కట్టి సరాసరి బచావత్ వేశాడు. వీళ్ళు 60 సంవత్సరాలు తగ్గించుకొని లెక్కేసుకొని నీళ్లు ఎక్కువ ఉన్నాయని చూపించి కేటాయింపులు పెంచేసినారు. తమిళనాడుకు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు, కర్ణాటక, మహారాష్ట్ర పైవచ్చు మిగులు జలాలు, వరద జలాలు కూడా పనిచేసినారు అన్ని రాష్ట్రాలు. కానీ చట్టం ఏం చెప్తుందంటే మిగులు జలాలు చివరి రాష్ట్రానికి హక్కు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే ఉమ్మడిగా వచ్చి మిగులు జలాలు కర్ణాటకకు, మహారాష్ట్రకు వద్దు, దిగువ రాష్ట్రాన్ని మాకే ఇయ్యాలి అని మనం కొట్లాడుకొని సాధించుకోవాలి ఇద్దరు కలిసి. కానీ అది పక్కకు పోయి తెలంగాణ వాళ్ళు లాయర్లు పెట్టి ఏం చేస్తానంటే మాకు రాష్ట్రం నష్టపోయినా కాబట్టి మాకు ఎక్కువ నీళ్లు కావాలి, వాళ్ళకి 500 పైన టీఎంసీలు వద్దు. ఈ మధ్య అమరావతి రాజధాని 33,000 ఎకరాలు తీసుకున్నారు కాబట్టి ఆ వ్యవసాయం కూడా ఆగింది కాబట్టి అది కూడా తగ్గింది. ఇట్లా లెక్కలేసి చెప్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సమర్థవంతంగా వాదనలు వినిపించి 500 పన్నెండు టీఎంసీలే కాదు ఇంకా మాకు కావాల్సిన అవసరం ఉంది, ఇదిగో అవసరం చెప్పారు. ఉదాహరణకు రాయలసీమ తెలంగాణతో సమానమైన వ్యవసాయ భూమి 1,98 లక్షల ఎకరాల భూమి, 1 కోటి ఎకరాలు ఉన్న రాయలసీమకు ఒక చుక్క నీళ్ళు లేదు కదా. కాబట్టి 512 టీఎంసీలను మేము ఇంకా అవసరం ఉంది మాకు, గాలేరు నగరికి, హంద్రీనేవాకు, ఇవన్నిటికి హక్కుతో కొన్ని నీళ్ళు లేవు, అవసరం 512 నిమిషాలు కేటాయించేవాళ్ళు. కేటాయించి ముందుకు వెళ్ళాలి, అడగాలి, మాకు ఇంకా నీడ్ ఉందని చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది, ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు పోలవరం పూర్తి అవుతుంది, పోలవరం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ వాదులు వినేసి ట్రిబ్యునల్ బచావత్ కొత్తగా తగ్గించేసింది అనుకోండి నీళ్లు, అప్పుడు ఏమవుతుందంటే కృష్ణా డెల్టాకి ఏమి ఇబ్బంది లేదు, ఇది జరిగే లోపల పోలవరం పూర్తి అయిపోతుంది. పోలవరం నుంచి వాళ్ళు కృష్ణా డెల్టా నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు రాయలసీమకు 512 నిమిషాలు అట్లే ఉంటే కృష్ణా డెల్టా కేటాయించిన నీళ్ళు ఇప్పుడు రాయలసీమ వాడుకుంటుంది, గాలేరు నగర్, హంద్రీనేవాకు. ఆ వాడుకునే అవకాశాన్ని కనుక కోల్పోతే కృష్ణా డెల్టాకి నష్టం, పోలవరం వచ్చేస్తుంది, రాయలసీమ పరిస్థితి ఏంటి, రాయలసీమకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి బచావత్ ఏదైతే కేటాయించారో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బలంగా వాదించి ఆ కేటాయింపులు కొనసాగాలి. మనకు బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్న చట్టం ఉంది, ఒకసారి ఒక ప్రాజెక్ట్ కేటాయించి దాన్ని మార్చకూడదు. దాన్ని బలంగా వాదించి కోర్టులో నిలబడితే ఖచ్చితంగా బచావత్ ప్రకారం మన వాటా మనకు ఉంటుంది. మన వాటా మనకుంటే పోలవరం పూర్తి అయిపోతుంది కాబట్టి ఆ నీళ్లను రాయలసీమ కేటాయించవచ్చు. అలా కేటాయించకపోతే బహుముఖంగా నష్టపోయి మళ్ళీ రాయలసీమ, పోలవరం అయిపోతే రాయలసీమకి ఏదో న్యాయం జరుగుతుందంటే, పోలవరం అయినా కూడా అన్యాయం జరిగితే అది రాయలసీమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి లాయర్లు పెట్టుకొని సమర్థవంతమైన వాదనలు వినిపించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలు తిప్పికొట్టి రాష్ట్రానికి, ప్రాంతానికి కావాల్సింది చెప్పగలిగితే న్యాయం జరుగుతుంది, అది రాయలసీమకు ఉపయోగం. ఓకే ఓకే ఓకే
చేయాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి. ఇంకొకటి కంక్లూడ్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, టీటీడీకి సంబంధించిన ఇష్యూ. ఎప్పుడూ కూడా టీటీడీ అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 నెలల్లో ప్రతి నెల ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటూనే ఉంది. ప్రతి నెల టీటీడీకి సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. అయితే మాజీ టీటీడీకి చైర్మన్గా ఉన్నటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీటీడీకి సంబంధించి. ప్రస్తుత టీటీడీ చైర్మన్ మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కావచ్చు, టీటీడీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు. ఇటీవల కొంతమంది అక్కడ ఉన్న చెప్పు వేసుకొని డైరెక్ట్గా స్వామివారి ద్వారం దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళడం కానీ, అక్కడ గోవుల ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. సరే, అది ఏమైనప్పటికీ కూడా నిన్న కరుణాకర్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ మా వాళ్ళే, లేదంటే వాళ్ళు ఇలా వర్గాలుగా విడిపోతున్నారు అనేది పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎందుకు రాజకీయం ఇంతలా చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగానే ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని రాజకీయాల కోసం ఇంత పెద్ద ఎత్తున వాడుకుంటున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదం జరిగినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశాడు. అదేంటంటే 2000 మంది మా వేగులు ఉన్నారు, అంటే అటు ఉద్యోగస్తులు మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు, మిమ్మల్ని మీరు మాకు వచ్చే సమాచారాన్ని ఆపలేరు. అంటే ఇంతకుముందు డైరెక్టర్ గా పనిచేసిన హరినాథ్ రెడ్డి గారు సస్పెండ్ అయ్యాడు. ఆ తొక్కిసలాట ఆయనకి ఏమి డైరీ ఫారం సంబంధం లేని ఇష్యూ, బట్ డైరీ ఫారం డైరెక్టర్ గా ఇన్ఛార్జ్ గా వేస్తే ఆయన సస్పెండ్ అయ్యాడు. ఆయన ఇచ్చేస్తున్నాడు మీకు సమాచారం అనేది వాళ్ళ ఆరోపణ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆరోపణ. దీనికి ఖండించడం కోసం ఆయన ఏంది ఉండేది, 2000 మంది ఉన్నారు మాకు, వాళ్ళందరూ మా వేగులు లాంటివి అని చెప్పేశారు. కరుణాకర్ రెడ్డి గారు అన్న వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు కంగారు పడిపోయి నిజంగా 2000 మంది ఉన్నారా అని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎక్కడ తీసుకుంటారు? పాయింట్ ఏంటంటే కరుణాకర్ రెడ్డి ఒక ఎత్తు కూడా వేసినాడు 2000 మంది అని. దాన్ని చూసి వీళ్ళు గబగబా భయపడితే ఎట్లా? కరుణాకర్ రెడ్డి గారికి 2000 మంది ఉంటే తెలుగుదేశం వాళ్ళకి 3000 మంది ఉన్నారు. ఇంకా అధికారం ఉంది కాబట్టి మొత్తం మీ వాళ్ళే. అంటే ఏంటంటే మొన్న ఎన్నికల్లో మీకన్నా వీళ్ళకి కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి పోటీ చేస్తే ఆయన పైన 64,000 ఓట్ల మీద అయితే గెలిచిన తెలుగుదేశం బలపరిచిన జనసేన. అంటే మీకు టీటీడీ ఎంప్లాయీస్ మేజర్ గా ఉంటారు, అంటే ఎక్కువ మంది టీటీడీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఓటు వేసినట్టే కదా. మరి వాళ్ళు ఓటు వేసిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళే కదా. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు ఒక ట్విస్ట్ గా మాట్లాడిన దాన్ని కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండోది ఆయన ఇంకో మాట కన్నాడు, చైర్మన్ ఆఫీసు, జేఈఓ ఆఫీసు, ఈఓ ఆఫీసు అందరిలో మా వాళ్ళు ఉన్నారు. అంటే ఈఓ జేఈఓ దీన్ని నమ్మేసి వాళ్ళందరూ అనుమానంతో చూడాలి. వ్యూహాత్మకంగా అన్నాడు. వాళ్ళంతా అమాయకులేం కాదు, వాళ్ళంతా బాగా దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళే. ఈ అమాయకంగా ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేణులు భయపడిపోతున్నారు, 2000 మంది ఉన్నారంటారు. ఆయన వ్యూహాత్మకంగా వాళ్ళని గందరగోళం పెట్టడం కోసం చేశాడు. అదే జర్నలిస్ట్ గా మీకు తెలుసు, అధికారంలో ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా 1 year పోయిన తర్వాత మీకు సమాచారం ఎవరు ఇస్తారు? అధికార పార్టీ వాళ్ళు ఇస్తారు. ఆటోమేటిక్ తెలిసిపోతా ఉంటదిగా. వాళ్ళు ఇస్తారు. నేను అధికార పార్టీలో ఉంటే నా పని కాకపోతే నేనే మీకు ఇస్తాను, నా పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం. ఎప్పుడు కూడా జర్నలిస్ట్ గా మీకు తెలుసు, అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళే కొట్టుకొని మీకు ఇచ్చేస్తారు సమాచారం. జర్నలిస్ట్ ప్రతిపక్షానికి కూడా వాళ్ళే ఇస్తారు. రెండోది కొంచెం మంచి పద్ధతి కలిగి మందుతారు, ఏదో అన్యాయం చేస్తుంది ప్రభుత్వం, ఈ సమాచారం ప్రతిపక్షానికో మీడియాకి ఇచ్చి ఇష్యూ చేస్తే అప్పుడు దాగుతుందేమో అని బాధ్యతగా ఇచ్చేవారు ఉంటారు. రెండోది వాళ్ళు గొడవల మధ్య ఇచ్చే ఉంటారు. రెండింటిని మనం ఎవరేం చేయలేము. గతంలో తెలుగుదేశం పార్టీకి ఎట్లయితే సమాచారం వచ్చిందో ఇప్పుడు వైసీపీకి ఆ సమాచారం వస్తుంది. కాబట్టి ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడిన మాటలు సీరియస్ గా తీసుకొని ఆడేదో 2000 మంది వాళ్ళు ఉన్నారని వాళ్ళు అనుమానిస్తా వాళ్ళని ఇబ్బంది పెడితే లాభం లేదు. నా తెలిసి ఈవో గారు అడిసిన అంత అమాయకులేం కాదు. ఆయన వాళ్ళ దగ్గర ఉన్న మా వాళ్ళే అన్నాడు, వాళ్ళేమి తెలియదేంది వాళ్ళు ఎవరండి. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు ట్విస్ట్ చేశాడు. ఆ ట్విస్ట్ లో ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఆయనకి 2000 మంది ఉంటే మీకు 3000 మంది ఉంటారు, జర్నలిస్టులకు 10,000 మంది ఉంటారు. కాబట్టి అది వ్యూహాత్మకంగా మాట్లాడిన మాటలు తప్ప నిజంగా. కానీ ఎందుకు సార్ తిరుమలకి సంబంధించి ఎందుకు ఈ విధంగా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ? గత కొంతకాలంగా మనం చూస్తే అక్కడ ఒక చిన్నపిల్లలకు సంబంధించిన ఒక పిల్లలు చనిపోవడం కావచ్చు, నిన్న డైరెక్ట్గా స్వామివారి గర్భగుడికి సంబంధించిన ద్వారం వరకు కూడా చెప్పులు వేసుకుంటూ వెళ్ళటం కావచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఒక వ్యవస్థను పెట్టుకొని, ఇంత నిఘా వ్యవస్థను పెట్టుకొని, ఏ టెక్నాలజీని వాడతాం మేము ఏదేదో చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి చిన్న చిన్నవి అనుకోవచ్చేమో, కానీ అవి స్వామివారికి సంబంధించి చాలా పెద్ద విషయాలు కదా. తిరుమల అన్నది చాలా సెన్సిటివ్ పాయింట్. చాలా మంది కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ చాలా మంది దీన్ని ఒక అవకాశం కూడా తీసుకుంటారు చీప్ ట్యాక్ ప్రచారం కోసం. అంటే టీటీడీ పైన ఏం మాట్లాడినా జనం బాగా చూస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎప్పుడన్నా తిరుమలకు వస్తే క్యూ లైన్ లో కానీ ఎక్కడన్నా అన్నదాన్ని ఎక్కడ పోతే భక్తులు ఉద్యోగస్తులు దబాయిస్తారు, ఎందుకు పంపిస్తారు, పాలీ లేదే అంటే హక్కుగా, అంటే తప్పులేదు. కానీ ఇతర ఆలయాల్లో ఎక్కడైనా సరే అక్కడ దబాయింపు చూసారా? అంటే టీటీడీలో ఆ సౌకర్యాలు ఉన్నాయి, ఆ గొప్పతనం ఉంది, ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. అదొక కారణం.
ఇష్యూస్ బయట రావడానికి, ఇంత బాగా డబ్బులు ఉన్నాయి కదా బాగా చేయండి అని దబాయించడం. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీకు అక్కడ పని జరగదని వెంటనే ఒక వాయిస్ ఇచ్చేసి పెట్టేస్తున్నారు. అవును. ఇది ఒక అంశం. మూడో అంశం ఏంటంటే ప్రచారం కోసం. ఒక మన ఎక్స్పోజ్ కావాలంటే టీటీడీ ఒక ప్రచారం కోసం ఇస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఒకటి కనిపిస్తుంది. మొన్న చెప్పులు కాడైనా ఇంకోటైనా చిన్న చిన్న లోపాలను టీటీడీ యాజమాన్యం జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే మనం వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఎవరైనా రాళ్ళేస్తారు. రాళ్ళేసిన దానికి మనం ఎదురు రాళ్ళేస్తే కుదరదు. ఎదురు రాళ్ళేస్తే మళ్ళీ మనమే బదనాం అవుతాం. అధికారంలో ఉండేవాడు ఎప్పుడు కూడా అద్దాల మేడలో ఉంటాడు, అది అనివార్యం. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిదానికి వివరణ ఇచ్చుకుంటూ పోవాల్సిందే. వివరణ ఇవ్వడం, ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే చర్యలు తీసుకోవడం. అలా వివరణ ఇవ్వడం, చిన్న చిన్న తప్పులు జరుగుంటే ఎవరు తప్పు చేసిన పేరు చర్య తీసుకోవడం, తప్పుడు ఆరోపణలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం. ఫస్ట్ వివరణ ఇవ్వాలి, తర్వాత తప్పులు సర్దిద్దుకోవాలి, చివరి ప్లేస్ లో తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఈ 3 పద్ధతులు పాటిస్తే ఈ సమస్యలు రావు. అప్పుడప్పుడు దీని బ్యాలెన్స్ తప్పినప్పుడు సమస్యలు వస్తున్నాయి. ఓకే ఓకే రైట్ సార్, చూద్దాం దీనికి సంబంధించి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.